షో డబ్బులు ఇచ్చే ఎన్ని నాది కౌంట్ మొత్తం 64 ఓపులు 64 ఇదిగో 65 పైసలు కలుపు కలుపు అబ్బా ఏమి నాన్న ఎప్పుడు నా సిగరెట్లే కలుస్తావు నువ్వు డాక్టర్ మరీ మరీ చెప్పాడు మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కొని కాల్చకండి అని ఆడాడు మరి ఏమిట్రా అబ్బాయి మన భావి కార్యక్రమం ఆ ముకుందరావు గారి కూతుళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి మనం కొత్తగా ప్రయత్నాలు చేసుకోవాలి నీ పెళ్లి దాని తాలూకు కట్నం మీద మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది నువ్వు మెడికల్ కాలేజీలో చేరి 6 ఏళ్ళు అవుతున్నా ఇంకా సెకండ్ ఇయర్ లోనే ఉన్నావు అక్కడికి పుస్తకాలు పక్కన పెట్టుకుని కాపీ కొట్టి రాసిన అభివృద్ధి నిరోధకులు పాస్ చేయండి ఎవరు వాళ్ళు మా ప్రొఫెసర్లు రామ్ 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 కూర్చోండి కూర్చోండి అప్పు ఇప్పటికీ వడ్డీతో సహా ₹1,00,000 దాటిపోయింది సార్ అప్పు అంటేనే నాకు ఒళ్ళు మండిపోద్ది పెట్టుబడి మా అబ్బాయి చదువుకు నువ్వు పెట్టుబడి పెడుతున్నావు రేపు కట్నం వచ్చాక వడ్డీతో పాటు తీసుకోవా ఉత్తినే ఇస్తున్నట్టు మాట్లాడు అవును అనుకోండి నెలకి ₹1,000 చొప్పున 6 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం ఈయన ఇంకా సెకండ్ ఇయర్ లోనే ఉన్నారు సార్ సెకండ్ ఇయర్ లో కాదు 22nd ఇయర్ లో ఉంటానయా నీకెందుకు నేను చదివేది పాస్ అవడానికి కాదు పెళ్లి కోసం కట్నం కోసం అవును ఇంకా ఇట్లా ఎన్ని ఏళ్ళు ఇవ్వాలి అని నా షష్టి పూర్తి వరకు ఇస్తూనే ఉండాలి మేము ఇవ్వలేము అయితే ఓ పని చేయండి మీకు అంత కష్టంగా ఉంటే మానేయండి ఇంతవరకు ఇచ్చిందో తిరుపతి 7 కొండల వాడి హుండీలో వేసేసాను అనుకోండి చెప్పాడు నా టైం అయిపోతుంది ఇన్స్టాల్మెంట్ ఇస్తాం తెచ్చాం తెచ్చాం ఒక్క సంతకం చేయండి సార్ వస్తాం సార్ 1వ తారీఖు కనిపించండి మరి నేను వస్తానన్నా ఒరే అబ్బాయి నీ పెళ్లి విషయంలో మన ఉద్యమం కొంచెం స్పీడప్ చెయ్యాలరా ఏం చేయాలి ఈ చుట్టుపక్కల ఆస్తిపాస్తులు ఉన్న ఆడపిల్లల తండ్రుల లిస్టు కూడా తయారు చేసి నాకు ఆ తర్వాత నేను నడిపిస్తాను ఓకే అలాగే ఆగు నా సిగరెట్ పెట్టి ఎలా తాగినాయి అగ్గి పెట్టి కూడా నువ్వే ఉంచుకో వేషాలు ఖాళీ పెట్టా తండ్రిని ఎలా గౌరవించాలో తెలియదురా నీకు వేస్కల్ ఇంతరా నీ మేనర్ నమస్కారం బాబు గారు 10 కాలాల పాటు చల్లగా బతకాలి బాబు దండాలమ్మ గారు దండాలమ్మ గారు దండాలు బాబు గారు అంతా కొలసానా నమస్కారం బాబు గారు నమస్కారం అమ్మా దండాలమ్మ గారు నమస్కారం అమ్మా దండాలు బాబు నమస్కారం అమ్మగారు నమస్కారం దండాలు బాబు గారు అంబై తాత పెద్దవాడి నువ్వు దీవించాలి కానీ నమస్కరించకూడదు బాబు 50 ఏళ్లుగా మీ కమతంలో పాలేరుగా పనిచేశాను మీ తాతల హయాంలో అరకబట్టి దుక్కి దున్నాను మీ తండ్రుల హయాంలో పెద్ద పాలేరుగా పెత్తనం చేశాను నేను దిగులనేది ఎరగను బాబు మా పిల్లల పెళ్లిళ్ళు అన్నీ ప్రభువుల చేతుల మీదుగానే జరిపించాను ఈ ఒంటి మీద బట్టలు ఈ ఒంట్లో రక్తం అన్నీ మీది అన్నీ మీరిచ్చినవి మీ తాతలు మీ తండ్రులు మీరు 3 తరాలు చూశాను బాబు మీకు కూడా తొందరగా 2 కాయలు కాస్తే 4వ తరాన్ని కూడా చూసి ఆనందంగా వెళ్ళిపోతాను బాబు
నమస్కారం పెద్దబాబు గారు. ఓ నమస్కారం సీతారామయ్య గారు. ఏమిటిలా వచ్చారు? పెద్దమ్మ గారు ఎందుకో ఓసారి వచ్చి కనబడమని కబురు చేశారు. పైకి ఏమన్నా కావాలేమో అన్నయ్య. పెద్దమ్మా, ఏం బాబు? ఏమిటి మేనేజర్ గారిని పిలిచావట? పైకేం కావాలమ్మా? కాదు బాబు, రాత్రి నాకు మీ పిన్నమ్మకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి? అబ్బాయి ఏం లేదు బాబు, ఇంతకాలం ఈ సంసారంలో పడి కొట్టుకున్నాం. ఎప్పుడు ఏదో తీరని పనులు, కాలు బయట పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు మీకు పెళ్లిళ్ళు అయ్యాయి. భగవంతుడు దయ వల్ల ఈ ఇంటికి తగ్గ కోడళ్ళు వచ్చారు. మా బరువు తీరింది. అది సరే, దానికి ఎందుకు పిన్ని ఇంత దీర్ఘోపం చేస్తాం? మేమిద్దరం కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలు చేసి రావాలనుకుంటున్నాం. ఓ సింతే కదా, తిరుపతి వెళ్ళి వస్తారా? కాదు బాబు, రామేశ్వరం, కాశీ, కేదార్నాథ్, బద్రీనాథ్. అబ్బో, ఇదేదో పెద్ద కార్యక్రమే బ్రదరు. అది సరే, తోడు లేకుండా మీరు ఎలా పెడతారు? అందుకే సీతారామయ్య గారిని రమ్మన్నాను. ఆ తీర్థయాత్రల వివరాలు తెలుసుకొస్తే అతన్ని మా వెంట తీసుకెళ్తాం. కరెక్ట్, మీరే వాళ్ళ మేనేజర్ గారు. మీ దరిద్రం తీరింది. చూడమ్మా, ఎన్ని తీర్థయాత్రలైనా చేయండి, ఎంతమంది దేవుళ్ళకైనా మొక్కుకోండి, ఎంత డబ్బైనా సరే మీరే సంకోచించక్కర్లేదు. మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి ఏదైనా శుభవార్త చెప్తే సంతోషిస్తాం. అక్కడికి అప్పుడే మనవాళ్ళు మనవరాళ్ల మీద గాలి మలిందన్నమాట. పిన్ని, మీకు మాత్రం లేనట్టు. బ్రదర్, ఆ సంగతి ఏమిటో చూడు. ఆ బాధ్యత మన ఒక్కళ్ళ మీద పెట్టుకోవడం సేఫ్ కాదన్నయ్య. Correct. ఆ కోడళ్ళకు కూడా చెప్పాడు మనం. కరెక్ట్, 50-50. అమ్మా, ఈ విషయంలో మీ కోడళ్ళని కూడా కాస్త కోఆపరేట్ చేయమని చెప్పండి. ఏమ్మా, మీరేమంటారు? ఎలాగో పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తున్నారు కదా, అక్కడ దేవుళ్ళకు ముఖ్యరండి. వాళ్ళు అనుగ్రహిస్తే మీ కోరిక తీరడం ఎంత పని. అలాగే అలాగే మొక్కొని వస్తాం. చూసావా తమ్ముడు, మీ వదిన ఆ భారం ఈ భారం అంతా దేవుళ్ళ మీదే వేసింది. ఏడుకొండలవాడ 1+2